కానీ మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఒక మాట అంటున్నారు. ప్రజల అభిమానంతో గెలవలేదు, పోలీసుల అండతో, అధికార బలంతో గెలిచిన ఈ ఎలక్షన్లు ఇవి అనేది కూడా. ఓకే, వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు పదే పదే బలం లేదు, వాళ్ళు ఊరికే మద్యంతో గెలిచారు, డబ్బులతో గెలిచారు, దౌర్జన్యంతో గెలిచారు, పోలీసుల అండతో గెలిచారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నంటే మాకు మంచి ఫలితాలే వచ్చినాయని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు కదా. మాకు 17 మున్సిపాలిటీలు వచ్చినాయి, మాకు ఓట్లు కూడా బాగానే వచ్చినాయి, మాకు బీజేపీకి వెళ్తే మేము చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తారు కదా. మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఈ ఓట్లు? దౌర్జన్యం చేస్తే వచ్చినాయా, మద్యంతో వచ్చినాయా, లేకుంటే డబ్బులు వస్తే వచ్చినాయా? ఇట్లా అమర్యాదగా ఓటర్లను అగౌరవపరిచే విధంగా వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. ఇవన్నీ నిజంగా చెప్తున్నా, అంటే రాష్ట్ర ప్రజలను మీరు ఏమైనా తలుచుకున్నారు? అట్లా అట్లా మాట్లాడకూడదు. రాజకీయ పార్టీగా ఎన్నికల క్షేత్రంలో పోయిన తర్వాత మీకు ఓట్లు ఒక రాజకీయ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చినంత మాత్రాన మీరు ఆ విధంగా మాట్లాడితే మీకు ఎన్నో ఓట్లు సీట్లు వచ్చినాయి కదా. ఆ సీట్లన్నీ ఎట్లా వచ్చినాయి? దానికి ఏం సమాధానం చెప్తారు? సో అంటే మీకు వేసిన వాళ్ళని కూడా అగౌరవపరుస్తున్నట్టే కదా. అంటే మీకు వేసినవి మొత్తం కూడా మీరు చెప్పిన మాటలతోనే వచ్చినాయా? అది తప్పు కదా, అట్లా మాట్లాడొద్దు. సో ఓటరు తమ ఓటును మీరు ఎంత ప్రలోభాలు, ఎవరు ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ అధికారంలో ఉన్నోళ్ళు కానీ అధికారంలో లేనోళ్ళు కానీ ఎవరైనా కానీ అభ్యర్థులు కానీ ప్రలోభ పెట్టినా తన ఓటును లోపలికి వెళ్ళి సీక్రెట్గా తన ఓటును ఓటేసుకుంటారు. మీరు బయట ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎక్కడేసిందే దీనికి ఏం తెలియదు కదా. ఎందుకు వారిని అగౌరవపరిచే విధంగా బీఆర్ఎస్ బీజేపీ పదే పదే మాట్లాడుతుంది? మీకు వేసిన ఓట్లన్నీ కూడా అట్లనే వచ్చినాయా? దయచేసి అది మానుకోండి. అది పదే పదే చెప్తున్నా. వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. వాళ్ళ విజ్ఞతకు వదిలేయాల్సిందే. కానీ తొర్రూరు లాంటి చిన్న పట్టణంలో వేలాది మంది పోలీసులను పెట్టి, తెలంగాణ ఉద్యమంలాగా వజ్ర వెహికల్స్ పెట్టి మున్సిపాలిటీ గెలవాల్సినంత అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది అని ఒక మాజీ మంత్రిని గేట్ లోపల పెట్టి లాక్ చేసి ఆయన నేడిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఆయన ఏడ్చిందంటే ఆయన దౌర్భాగ్యం. ఆయన ఎందుకు ఏడాల్సిన ఏంటికని ఏడుస్తున్నాడు ఆయన? ఎవడన్నా నవ్వుతారు అట్లా ఏడిస్తే? ఇంత దౌర్జన్యం అని ఏడుస్తున్నాడు. అసలు నువ్వు ఆ గేట్ కాడికి రావడమే పెద్ద దౌర్జన్యం. మీరు మరి ఇప్పుడు ఎన్నికలు మీరు కారు కదా, మీకైతే ఓటక్కు ఇప్పుడు మున్సిపాలిటీలో ఓటక్కు అయితే లేదు కదా. కౌన్సిలర్లకు ఎక్స్ అఫీషియో వాళ్ళకు ఓట్లు ఉన్నాయి. లోపలికి తెలిసినాక మొత్తం కూడా ఎట్లా ఓటింగ్ పద్ధతి సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఏర్పాట్లు ఏం చేస్తారనేది అందరికి తెలుసు కదా. చేసేదంతా అధికారులు అక్కడ అంతగా. ఇప్పుడు ఏదైనా అంత ఏర్పాట్లు అయితే వాళ్ళే చేస్తారు కదా. అది లోపల జరిగే మొత్తం కూడా ఓటింగ్ సిస్టమ్ అంతా కూడా దౌర్జన్యం ఎట్లయితుంది? గంతమంది పోలీసులను పెట్టి మీరు ఒక మొత్తం కూడా మీ కార్యకర్తలను వెంబడేసుకొని బయటకు వచ్చి మాకు ఎట్టెట్టి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మీరు బయటకు వచ్చి అల్లరి చేస్తుంటే లా అండ్ ఆర్డర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఇష్యూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంటుంది కదా. సో మీరు వచ్చి ఏది పడితే వచ్చి దౌర్జన్యంగా మీరు వచ్చి గేట్లు తన్నుకుంటూ వస్తే మరి పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాల్సిందే కదా. అసలు మీరు ఎందుకు వచ్చినట్టు అంత బయటికి ఇంతమందిని తీసుకొని? తప్పు కదా. అన్యాయం జరిగితే వచ్చాము అనేది. ఎందుకు అన్యాయం ఎందుకు జరుగుతుంది? కౌన్సిల్ ఇప్పుడు ఎవరు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, అన్యాయం ఎందుకు ఉంటుంది? ఎవరు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఇప్పుడు తాము ప్రజల నుంచి గెలిచి వచ్చిన కౌన్సిలర్సు చైర్మన్ ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు ఎన్నుకుంటారు. ఎన్నుకోనిక మీకేం అభ్యంతరం? వాళ్ళకేం అభ్యంతరం? ఇండిపెండెంట్లే ఉన్నారనుకో, ఇంకెవరో ఉన్నారనుకో, వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చుకోవాలనేది వాళ్ళు ఇచ్చుకుంటారు. మీకెందుకు? వాళ్ళ పార్టీ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు. ఎందుకు ప్రలోభ పెడతారు? పార్టీ వాళ్ళని ఎందుకు ప్రలోభ పెడతారు? ఎవరైనా కౌన్సిలర్ ఎన్నికకి సంబంధించి వాళ్ళు ఇష్టానుసారంగా ఎన్నుకుంటారు. ఇప్పుడు మీరు అభ్యర్థులు పోటీకి చైర్మన్కి ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉంటారు, బీజేపీకి ఎవరు ఉంటారు, ఎవరి వాళ్ళకు ఓట్లు వేసుకుంటారు. అలా దౌర్జన్యం ఏముంటుంది? లోపల జరిగే ప్రక్రియకి ఎందుకు దౌర్జన్యం ఉంటుంది? మీరు బయట వచ్చి ఏదో అలచల్ చేసి ఏదో చేయాలి, ఏదో దౌర్జన్యం జరిగిపోయింది, ఏదో ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని ఒక అభాండం మీద వేయాలన్న ఆలోచనతో మీరు బయటకు వస్తే దానికి అసలు ఏడిపోయిందో అది అర్థమే కదా. అసలు విచిత్రంగా ఉన్నది, విచిత్రంగా ఉన్నది. అది ఎవరైనా చూస్తే అందరూ నవ్వుతున్నారు. ఎందుకు అంత ఏడ్చే కార్యక్రమం అంత ఏమున్నదాడా? అది ఎందుకున్నది? అంటే మీకు అధికారం దాహం అంత అది ఉన్నది అన్నట్టు మీకు. అంటే అక్కడున్న ఏ అధికారాన్ని పోగొట్టుకోకూడదని ఒక అధికార దాహం కనపడుతున్నది తప్ప అది ఏదైనా డెమోక్రటిక్గానే జరుగుతుంది కదా ఎన్నికలు అనేది. అది వాళ్ళ విద్యతకే వదిలేయాలి అది కూడా.